హలో డియర్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజైతే నేను మళ్ళీ మీకు ఈవినింగ్ వ్లాగ్ తోటైతే మీ ముందుకు వచ్చానండి. ఈ వ్లాగ్ మీకు అరౌండ్ 5 మినిట్స్ బిఫోరే ఉండబోతుందండి. కాబట్టి మీరందరూ కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వ్లాగ్ అయితే చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇదిగోండి, ఈవినింగ్ అయితే ఫస్ట్ నేను ఒకసారి చీపురు పట్టుకొని మార్నింగ్ తుడుచుకున్న గదిలే కాబట్టి ఒక్కసారి అయితే క్లాత్ తోటి ఫస్ట్ ఒకసారి డస్టింగ్ చేసేసిన తర్వాత చీపురుతోటి అయితే గదులు క్లీన్ చేసుకుంటానండి. పూర్వకాలంలో అయితే వీటిని సందుగుమ్మాలు అనేవారండి. కానీ ఇప్పుడైతే మనకి డస్ట్ ప్రభావం వల్ల డస్ట్ గుమ్మాలుగా మారిపోయాయండి. చాలా డస్ట్ వస్తుందండి మాకు పైన. కాబట్టి నేను ఆల్రెడీ మీకు 3 వీడియోస్లో కూడా చెప్పాను. ఇదిగోండి, మేము 2-3 రోజులుగా ఫంక్షన్స్కి అయితే అటెండ్ అవుతూ ఉన్నాం కదండి. ఆ కొత్త క్లాత్స్ అన్నీ నేను మార్నింగ్ చేతితో ఉతుక్కున్నాను. అవన్నిటిని నేను ఉతికి ఆరబెట్టుకున్నానండి. మధ్యాహ్నం అయితే నేను కర్రీ ఏం చేశానండి, బెండకాయ ఫ్రై చేసి చారు పెట్టాను. నైట్కి అయితే ఏదో ఒక కర్రీ కంపల్సరీ చేయాలి కాబట్టి ఫ్రిడ్జ్లోంచి చుక్కకూర కట్ట తెచ్చి కట్ చేసింది చక్కగా బయట పెట్టుకున్నాను. దాన్ని అయితే ఈవినింగ్ చట్నీ చేద్దామని ప్రిపేర్ చేస్తాను. ఇదిగోండి, నేను ఆల్రెడీ మీకు షార్ట్స్లో చుక్కకూర పచ్చడి పోస్ట్ చేశాను కాబట్టి ఇదేం మీకు చూపించట్లేదండి. అలాగే మనకి మధ్యాహ్నం పొద్దున్న తోముకున్న గిన్నెలు ఉంటాయి కదా, వాటి ప్లేసుల్లో అయితే సర్దేసుకున్నానండి. ఇదిగోండి, నా స్ట్రెస్ బస్టర్ మా తులసమ్మ తల్లి. దీన్ని చూసినప్పుడల్లా ఈ తల్లిని నాకు ఎంతో ఆనందంగా అనిపిస్తుందండి. అలాగే బయటకు వచ్చి ఒకసారి వాకల్ని కూడా తుడిచేసుకున్నాను. అలాగే అక్కడే నేను ఫేస్ వాష్ కూడా చేసుకున్నానండి. ఇదిగోండి, మళ్ళీ వచ్చి నేను మనకు మధ్యాహ్నం లంచ్ చేసిన వెంటనే అయితే నాకు చాలా బద్ధకం అండి, తిన్న తర్వాత చేయలేను. ఇప్పుడు లేచి నేను ఆ గిన్నెల్ని కడుగుతున్నానండి. కడిగేసి పెట్టేసుకొని షింక్ అనేది క్లీన్ చేసేసుకుంటాను. నేను మీకు ఆల్రెడీ చెప్పి ఉన్నాను కదా, నాకు ఎప్పుడు కూడా షింక్లో అంట్లు ఉండకూడదు, అలాగే గిన్నెల స్టాండ్ నిండా సామాన్లు ఉండాలి అని చెప్పాను. కానీ మధ్యాహ్నం లంచ్ చేశాక అది యూజ్ చేద్దామన్నా కూడా కొన్నిసార్లు కుదరట్లేదండి. ఇదిగోండి మా టీ టైం. ఇది టీ కాదులండి, మిల్క్ టైం అని చెప్పచ్చు. మా హస్బెండ్ అయితే లేచారు కాబట్టి మేమిద్దరము మిల్క్ అయితే తీసుకున్నామండి. ఇదిగోండి, ఈ తెచ్చిన చుక్కకూరని అయితే కట్ చేసేసుకుని చక్కగా నేను స్టవ్ మీద అయితే పెట్టేసుకున్నాను. చుక్కకూర చట్నీ చేస్తానండి నైట్కి. ఇది నేను పోస్ట్ చేసే ఉంచాను కాబట్టి ఆల్రెడీ ఇదేం మీకు సపరేట్గా చూపించట్లేదండి. ఇప్పుడు ఈ చట్నీతోటి పిల్లలు నైట్కి డిన్నర్ అండి. ఇదిగో నాకు గ్రాసరీస్ తీసుకొచ్చారండి. ఆ గ్రాసరీస్ అయితే నేను రీస్టాక్ చేయాలి. నేను ఎప్పటికప్పుడే తెప్పించుకుంటానండి. అన్ని బస్తాలు తెప్పించుకుని ఇంట్లో వేసుకోనండి. మాది ఓల్డ్ హౌస్ కాబట్టి పురుగు పట్టేసే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నేను ఏది లేదు అంటే అవి కొన్ని సరుకులు మాత్రమే తెప్పిస్తానండి. లైక్ పప్పులు లేకపోతే పప్పులు, పిండిలు లేకపోతే పిండిలు, అలా. అంటే మరీ రూ. 10, రూ. 5 ఇటు తెప్పించను. కానీ అన్నీ ఒకసారి 2-3 నెలలకైతే మాత్రం తెప్పించనండి. ఎందుకంటే అలా తెప్పించడం వల్ల పురుగులు పట్టేస్తాయి. మాకు ఇక్కడ ఎలకలు అవి కూడా ఇబ్బంది పెడతాయి. ఇదిగోండి, గ్రాసరీస్ని రీస్టాక్ చేసేసుకుని చక్కగా వాటి ప్లేస్లో పెట్టేసుకుని దాని తర్వాత ఇంక నేను ఫ్రెష్ అయిపోవడమే అండి. ఇవన్నీ క్లీన్ చేసుకునేటప్పటికి ఫ్రెష్ అయిపోవడమే. పిల్లలు వచ్చి ఈవినింగ్ ఏమైనా తింటారు అంటే మా పాపే వస్తుంది, కానీ బాబు వచ్చేటప్పటికి చాలా టైం అయిపోతుంది. మా బాబుకి స్నాక్స్ తినే టైం ఏముండదండి, డైరెక్ట్ డిన్నరే చేసేస్తాడు. ఎందుకంటే ఆయన వచ్చేటప్పటికి 7:30 అలా అయిపోతుంది. శుభ్రంగా స్నానం చేసేసి ఏదైనా కర్రీ చేస్తాను కాబట్టి వేడిగా రైస్ కర్రీ అయితే తీసుకుంటాడు. అదిగోండి, ఇవన్నీ క్లీన్ చేసేసుకున్నాను. నేనంతా నీట్ చేసుకున్నాను. రైస్ అయితే వండేసుకున్నాను. ఇదిగోండి, మా పిల్లలు చుక్కకూర పచ్చడి దీంతో తిన్నారు. నా వీడియో నచ్చితే లైక్ చేయొచ్చుగా.